స్వర్గం నుండి భూమికి దిగి వచ్చిన పవిత్ర పుష్పం పారిజాతం. ఈరోజు ఈ పుష్పం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. వెల్కమ్ టు పీవీ స్టోరీస్ అండ్ బ్లాగ్స్. సముద్ర మదనం సమయంలో పారిజాత వృక్షం పుట్టింది. దేవతలు దీనిని స్వర్గంలో నాటారు. విష్ణుమూర్తి, శ్రీకృష్ణుడు దీనిని ఎంతగానో ఇష్టపడ్డారు. ఈ పుష్పాలు విష్ణు, శివుడు, గణపతి, శ్రీకృష్ణుడికి ప్రీతికరమైనవి. పారిజాత పువ్వులతో ఈ పూజ చేస్తే ఇంటికి శాంతి, ఐశ్వర్యం వస్తుందని నమ్మకం. అంతేకాదు, పారిజాత ఆకులు, పువ్వులు ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. వీటి కషాయం జ్వరం, దగ్గు, మలేరియాకి ఉపయోగపడుతుంది. ప్రభాత సమయంలో ఈ పువ్వులు తానుగా నేల మీద పడతాయి. నేల మీద పడిన ఈ పువ్వులు మరింత పవిత్రంగా మారుతాయి. వీటిని చేతితో తెంపి పూజించకూడదు. ఈ పుష్పాలు భక్తి, ఆరోగ్యం, శాంతి అన్నింటినీ అందించే దివ్య పుష్పాలు. మీరు వీటితో పూజ చేశారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.